ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామపి క్రియవతు. ఓం వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. యస్య నిశ్చితం యో వేదేభ్యోऽఖిలం జగతు నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగో శ్రీబాత్మానగో శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్జోతధారిణం పురుషస్కంధసమారూఢం ఉమాదేహార్థధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం కిందసారి అగ్న విష్ణుతుల ముందర ప్రారంభించి అందులో వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ఆ ప్రయతి అనేటటువంటి మాటకి మనకు వ్యాఖ్యానం చెప్పుకుని చాలాసేపు పట్టింది. మనకి అందులో అనేక కథలు కూడా చెప్పుకున్నాం మనం. అందులో పాండవుల యొక్క స్వర్గారోహణ పర్వంలో ముఖ్యంగా భీముడు చెప్పినటువంటి ఆ మాట అంటే అన్నం విషయంలో ఎలాగ కంట్రోల్డ్గా ఎలా స్వీకరించాలి అనేటటువంటి ఆ విషయంలో ఒకటి. ప్రయతి అనే మాటకి శుచి అంటే పవిత్రత అనేటటువంటి దాంట్లో వచ్చేవాడికి ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తుంటే అక్కడ వచ్చినటువంటి ముంగిస అన్నటువంటి దాంట్లో ఆ నకులోపాఖ్యానం ఇది కూడా పెద్ద యజ్ఞమేనా అన్నట్టుగా అది చెప్పినటువంటి ఆ మాట విన్నాం మనం. అది చూసాం. రంతిదేవుడి కథ. తర్వాత సత్తుప్రస్తుడి కథ. ఆ సత్తుప్రస్తుడి దానం ముందర మీ ధర్మరాజు చేసినటువంటి దానం ఏ మూలకు వస్తుంది అని చెప్పి అది చెప్పినటువంటి ఆ వాక్యని అది అయిన తర్వాత మనం అందులో ఉండేటటువంటి పదాలకి సాయణ భాష్యం అక్కడ మనం జస్ట్ ఒకసారి ఫాస్ట్గా రివ్యూ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని పదాలు కూడా కనిపిస్తున్నాయి. అదో ఎక్కడో ప్రతిదీ కూడా కోరికలు లిస్టే కామాలే. అంటే నాకు ఈ కోరిక ప్రతిసారి నాకు ఇది అనుగ్రహించు ఇది అనుగ్రహించు 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 ఆ మాట ఎక్కడ కల్పతాం అనే మాట పదో అనువాకంలో అక్కడ వస్తుంది. అది ప్రతి కోరికకి వెనకాల లిస్టు పక్కన అటాచ్ చేసుకోండి అని చెప్పారు. కల్పతాం ఇది పదం దశమానువాకే వక్ష్యమాణం సర్వత్ర అనుషజ్యతే. అన్ని చోట్ల కూడా దాన్ని అపెండిక్స్ చేసుకోండి, అపెండ్ చేసుకోండి. సంపద్యతాం అంటే మాకు ఏర్పాటు చేయరు. అక్కడ చెప్పి వాజ అంటే అన్నం అని చెప్పుకొచ్చారు. ప్రసవ అంటే ఆ అన్నం స్వీకరించడానికి అభ్యునిజ్ఞానం. ప్రయతి అంటే శుద్ధి. అంతవరకు చూసామండి. ఇప్పుడు సాయన్ భాష్యంలో ప్రసిద్ధి అనే మాట ఏం చెప్తున్నారు? ఈ శుద్ధిలోనే ఇక్కడ ఇంకొక మాట మనకి భాష్యంలో ఉండిపోయింది. అది తర్వాత చూద్దాం. అది
ప్రసిద్ధి అనే మాటకి బంధనం అన్న విషయకం ఔత్సుక్యం అని రెండు అర్థాలు చెప్పారండి. ప్రసిద్ధి అనే మాటకి రెండు రకాలు. బంధనము అంటే ఒకదాని కనెక్టివిటీ, అన్న విషయమైనటువంటి ఉత్సాహం అంటే అన్న హితం అంటాం మనం మామూలుగా. అంటే తినబుద్ధి వేయట్లేదు అంటే ఆకలి ఎప్పటేట్ లేకపోవడం అని కూడా మామూలుగా అది ఆకలి లేదంటుండడం. ఆకలి లేకపోవడం వేరును అన్నహితం వేరు, కొంచెం యాక్చువల్ చిన్న డిఫరెన్స్ ఉంది. కానీ అలా అన్నం తినాలనే లేదు. సామాన్యం ఏంటంటే సర్జరీ ఎగ్జాంపుల్ చెప్పాను, సర్జరీ అయిన తర్వాత ఒక వారం రోజులు అసలు మీకు ఏమీ తినబుద్ధి అయ్యేది. అసలు నాలుగు బెడలు గట్టిపోయి ఉంటుంది, అన్నం చూస్తేనే పెద్ద ఏమి అస్సలు తినబుద్ధి అయ్యేది. ఆ అర్థాలు చెప్పారు ఇక్కడ. దీనికి సంబంధించి ఇంకా విశేషమైనటువంటి వివరణలు ఏమున్నాయి అవి చూద్దామండి ఒకసారి. దీని మీద మనం బంధం ఇప్పుడు చెప్పాను కదా, సాయన భాషలో బంధనం ఒకటి, అన్న విషయకం ఔత్సుక్యం. ఉత్సుకత అంటే యాంగ్జైటీ అనండి, ఇంట్రెస్ట్ అనండి. బంధనం అనే దానికి అక్కడ విశేషార్థం ఏం చెప్తున్నారంటే తస్య తావదే. ఇది మామూలుగా వేదాంత పరంగా కూడా ఈ బంధనం అనే మాటకి ఎక్కడెక్కడ అంటే బంధనం సంగతి చూడవయ్యా అని, నా బంధనం ఏమంటే నన్ను బంధించు అని కాదు అక్కడ. ఆయన లిస్ట్ ఏంటంటే బంధనం సంగతి చూడు అంటే, నాకు బంధనం అవసరం వచ్చిన తోడ బంధాన్ని ఉంచు, అవసరం లేదు తోడ బంధాన్ని తీసే అని రెండు అర్థాలు కూడా వస్తాయి. తస్య తావదేవం చిరం యావన్ న విమోక్ష్యే అథ సంవత్స్యతే. అంటే మోక్ష పర్యంతము కూడా ఏదో దేహం ఉంటూనే ఉంటుంది. స్థూల దేహం అయినా ఉంటుంది, సూక్ష్మదేహం అయినా ఉంటుంది, కారణదేహం ఉండి తీరుతుంది, అనుమానం లేదు అసలు. ఆ బంధాల్లోంచి ఈ నేను దేహము అనే భావన అంటే బ్రహ్మాహం కాకుండా దేహోహం, నేను దేహాన్ని, దేహాత్మ భావన అంటారు. ఆ దేహాత్మ భావన నుంచి విముక్తి పొందేంత వరకు ఈ దేహంలో ఉండడం జరుగుతూనే ఉంటుంది. అంటే అది ఒక రకమైన బంధం అది. ఆ బంధాన్ని అంతవరకు జాగ్రత్తగా ఉంచు. జాగ్రత్తగా ఉంచుతుంటే ఒకటి, మళ్ళీ ఈ దేహంతో పాప పనులు ఏం చేయకుండా దేహం ఉండాలి, సత్కర్తూ చేస్తూ ఉండాలి. పుణ్యం కూడా ఓ బంధమే. పుణ్యము పాపము అనేటటువంటి ఆ రెండు రకాల బంధాలు ఏర్పడడానికి మనస్సుతోటి వచ్చింది అసలు. ఆ దానికే మనకి భగవద్గీతలో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని మాట వస్తుందండి. మనుష్యాణం, మనుష్యుడికి మనహ ఏవ, మనస్సే బంధానికి మోక్షానికి కూడా. బంధానికి మోక్ష అంటే మనకి కట్టుబడి ఉండడానికి, కట్టు విడిపించుకోవడానికి రెండు కూడా, రెండిటి కూడా కారణం మనస్సే. అంటే ఈ బంధం అనేటప్పుడు ఇక్కడ మనం ఏదైతే ప్రసిద్ధి అని అన్నామో, అంటే మోక్షానికి సంబంధించినప్పుడు కూడా ఈ బంధం నుంచి విముక్తి చెయ్యి. లేదు మోక్షం రాలేదు, నాకు ఆ మోక్షం వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసి తర్వాత ఈ దేహం నుంచే ఏదైతే ఇంతవరకు నువ్వు జాగ్రత్తగా బంధం ఉంచేవో ఆ బంధం నుంచి విడిపించు. ఉదాహరణ ఏంటంటే ఒక పువ్వు, ఆ మొగ్గ వేసిన తర్వాత ఆ తొడిమి గట్టిగా ఉన్నంతసేపే ఆ పువ్వు కాస్త వికసించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. పువ్వు పూర్తిగా మామూలుగా మనకి పూజ చేసేప్పుడు ఈ తొడిమి వచ్చేసేటటువంటి పువ్వులు, మందార పువ్వులు ఇలాంటి అనుకోండి, ఆ తొడిమి తీసేసి పూజ చేయాలంటారు. కానీ చామంతి పువ్వు ఉందనుకోండి, ఆ తొడిమి రాదు, గమని విడిసి ఆ రేకులని విడిపోతాయి అసలు. కొన్నిటికి ఆ తొడిమి తీసేసి మనం పూజ చేయాలి. ఇప్పుడు నిత్యమల్లి పూలు ఇలాంటి వాటికి చేస్తూ ఉంటామండి. అంచేది అక్కడ బంధం ఉండడమా ఉండకపోవడమా అనేది రెండింటికి కూడా మనం జాగ్రత్తగా అన్వయం చూస్తాండి అక్కడ. అయితే ఇక్కడ మనకి బంధనం అనేటటువంటి మాట చాలా ప్రసిద్ధమైంది. ఎక్కడంటే త్రియంబకం యజామహలే. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ అని ఆ మాట ఉంది కదా, దానికి ఈ బంధనం అనే విషయంలో అక్కడ ఏం అర్థం చెప్పారు భాష్యం, అది చూద్దామండి ఒకసారి. ఇది మనకి ఇక్కడ త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాతు. మామూలుగా మనం ఎవరికైనా పాఠం చెప్పాలంటే బంధనాన్ మృత్యో అలా కాకుండా త్రియంబకం పదవిభాగం అనమాట. త్రియంబకం ఉచ్చారణలో కూడా అండి కలిపి చెప్పేప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను. పూర్ణ స్వరం త్రియంబకం సున్నాతో పూర్తయింది, పకారం పక్కన యకారం వచ్చింది.
ఈ రెండు కలిపేప్పుడు ఈ పూర్ణానుస్వారం ఎలా పలకాలంటే పెదవులు కలవకుండా పలకాలండి. త్రియంబకం యజామహే అన్నారు. త్రియంబకం మామూలుగా పూర్ణానుస్వారం యొక్క లక్షణం ఏంటంటే రెండు పెదవులు కలిసిపోతాయి. త్రియంబకం అలా కలవకూడదండి. త్రియంబకం యజామహే అన్నట్టుగా పలకాలి. త్రియంబకం పదవిభాగం చేసేప్పుడు కూడా త్రియంబకం అంటే అక్కడ పెదవిభాగం రెండు పెదవులు కలిసి తీరతాయి. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ తకారపులు వస్తుందండి. బంధనాత్ మృత్యోహ మృక్షీయ మాం అమృతాత్ మా అమృతాత్ అలా చెప్పచ్చు. రెండు ఎలా చెప్పిన ఇదండి మంత్రం. ఇది ఎక్కడొస్తుందంటే తైత్రీయ సంహితలో మొదటి కాండలో 8వ పన్నంలో 6వ అనువాకంలో వస్తుందండి. ఇది అంటే 1-8-6 అక్కడ వస్తుందండి ఇది. ఇందులో దీని భాష్యం ఏం చెప్పారో చూడండి ఒక్కసారి. అంటే తెలుగులో దొరికింది భాష్యం. సుగంధము సుగంధి అనే పదాలు చేయండి. సుగంధము అంటే మంచి వాసన, సుగంధి అంటే మంచి వాసన కలవాడు అంటే ఎవరన్నమాట? పరమశివుడు. అంటే సుగంధిం అనే మాటకి అలా ఏం చెప్తున్నారంటే శోభనమైనటువంటి శరీర గంధము. అంటే ఆయన వచ్చాడంటే బ్రహ్మాండమైనటువంటి మంచి ఫ్రాగ్రెన్స్ తోటి వస్తాడు ఆయన. ఆయన శరీరం నుంచి అలాగా మంచి సువాసనలతో వచ్చేటటువంటి రకం ఉన్నటువంటి వాడు. లేక పుణ్య గంధము కలవాడు. పుణ్యగంధం అనే మాట మళ్ళీ రెండు రకాలండి. పుణ్యమే గంధం. ఆయన చూసేవాడికి మనకి శరీరం మనలో పాపాలన్నీ పటాపంచలిపోతాయి. ఎలా దుర్గంధం అంతా పోతుందో మనలోని పాపాలన్నీ పోతాయి. ఆయన దర్శనం అయితే చాలు అసలు. లేక పుణ్యగంధము కలవాడు. అది సుగంధిం అనే మాటకి. అంటే ఆయన శరీరం అంటే ఆయన దివ్య తేజస్సు. ఆయన ఏ రూపం రావాలంటే ఆ రూపం ధరించగలడు ఆయన. ఇంకేదంటే ఆయనకంటూ విడిగా శరీరం లేదు. కానీ ఆయన భక్తుల్ని అనుగ్రహించ అనేక రూపాల్లో దర్శనం ఇవ్వచ్చు ఆయన. ఆయన ఏ రూపంలో ఉన్నా కానీ ఆయన కావాలనుకుంటే ఇవన్నీ కూడా ఆయనకు వస్తాయండి. సహజమైన లక్షణాలు ఇవి. ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నవి. అవతల వాడిని హింసించాలప్పుడు ఈ పుణ్యగంధంతో రావక్కర్లేదు ఆయన. ఆయన ఇష్టం అది. కానీ ఆయన శరీరం మామూలుగా ఇది మన భక్తుడు ప్రార్థన చేసేప్పుడు సుగంధిం అంటే మన పరమశివుడు అయ్యా నీ సాక్షాత్కారం నాకు కావాలి అని కోరుకునేప్పుడు ఆయన అనుగ్రహించదలుచుకున్నప్పుడు అప్పుడు ఆయన మంచి గంధంతో వస్తాడు. ఆయన మంచి సువాసనతో వస్తాడు ఆయన. రెండోది పుష్టివర్ధనం. ఆయన వస్తే సామాన్యంగా ఒక మహారాజు ఒక సామాన్యుణ్ణి అనుగ్రహించాలి. ఏమయ్యా నేను మీ ఇంటికి వస్తున్నాడయ్యా అన్నాడు అనుకోండి. నేను మీ ఇంటికి వస్తున్నాను అనే మాటకి అర్థం ఏమొస్తుందండి? అంటే వాడి ఇంట్లో ఏమి ఉన్నాయో అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేయదలుచుకున్నాడు అనమాట. అలాంటప్పుడు అక్కడ వచ్చేటటువంటి మాటలో మనకి అంటే ఆయన వాడు అంటే ఏమన్నా ముందర అసిస్టెంట్స్ అందరూ వస్తారు. ఏమంటే మీ ఇంటి ఆయన ఎక్కడ రాజుగారు వస్తే ఎక్కడ కూర్చోబెడతారు మీరు? మీరు ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ నుంచుంటారు? మొత్తం ఏర్పాట్లన్నీ ముందర వాళ్ళు చేసి అప్పుడు ఆయన బయలుదేరి వస్తాడు. డైరెక్ట్గా వచ్చి కూర్చోడు. మారు వేషంలో వచ్చినట్టుగా అలా వచ్చేయడు. అలాగా ఇక్కడ వీళ్ళింటో ఎవరైనా ఉంటో అనారోగ్యంతో ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన అనుగ్రహించదలుచుకున్నాడు. అంటే వీడు దేనికోసం ఈ భక్తుడు తాపత్రయపడిపోతున్నాడు? ఇంట్లో వాడు సుఖంగా ఆరోగ్యం బాగుండాలని. చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరో బాధపడుతున్నాడు. యజమానిగా ఇతని బాధ్యత. వైద్యాలు చేయించాడు. ఎక్కడ తగ్గలేదు. ఏమండి కానీ భక్తుడిగా అయ్యా ఇంక పరమశివ నువ్వు తప్ప నాకు గత్యంతరం లేదయా నా వైద్య విషయం అంతా నేను ప్రయత్నం చేశాను. నాకు చేతనే చేశాను. ఇంక నువ్వే అనుగ్రహించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే శరీర విషయంలో పుష్టి కలగజేస్తాడండి. అంటే పుష్టి అంటే ఆరోగ్యం. ఆ అనారోగ్యం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేదు అత్యంత దారిద్ర్యంలో ఉన్నాడు అనుకోండి. అయ్యా నువ్వు వస్తే నేను కాఫీ కూడా ఇవ్వలేను, పాలు కూడా ఇవ్వలేను, మంచినీళ్ళు కూడా ఇవ్వలేను, అంత అంత దరిద్ర స్థితిలో ఉన్నాను అనేటటువంటి భక్తుడు కనుక ద్రవ్యంతో ఆయనకి సేవ చేయాలి అనుకున్నప్పుడు ముందు వాటితో పుష్టిగా ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు మనకి కుచేరుడు ఇంటో చూడండి. అక్కడ పరమశివుడా శ్రీకృష్ణ పరమాత్మ అనగా ఆయన ఇవ్వదలుచుకున్నాడు. ఆయన కుచేరుని యొక్క భార్య మొరపెట్టుకుంటే ఆయన కదిలి వెళ్ళాడు. పరమాత్మకు అర్థమైంది. పాపం డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ఇల్లాలు ఎవరు చేద్దాం అంతే బ్రహ్మాండంగా అష్టైశ్వర్యాలు కురిపించేశాడు అంతే. అక్కడికి బంగారపు మేడలతో సహా దాసదాసీ జనంతో సహా పెట్టేశాడు ఆయన. అదండి పుష్టివర్ధనం అనే మాటకి. ఇవి ఇలాంటి ఇంకా ఏమున్నాయో శరీరం ఒకటి ఆరోగ్యాలు ధనం కాదు ఆది కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎన్నాళ్ళు జీవితంతో అయిపోతుంది. ఇంకా ఆ కోర్టు కేసు తేలట్లేదు. ఇరుక్కుపోయి ఉన్నాడు. అప్పుడు అలాంటి దాంట్లో కూడా ఆది విషయం ఇలాంటి అనేక ఇదేనా అదే ఉందండి. ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అది పుష్టివర్ధనం అంటే.
అయినటువంటి అప్పుడు త్రియంబకం, మామూలుగా 3 కళ్ళు కలవాడు అంటే ఈశ్వరుడు అని చెప్పేసి సింపుల్గాను కాదు. 2 కళ్ళతోనే చూడలేదు, దాన్ని 3వ కళ్ళతో చూడ, 3వ కళ్ళ జ్ఞాన నేత్రం ఉంటారు ఆయనకి. అగ్ని నేత్రం వేరు, మామూలుగా అది ఉన్నదే మనకి తెలుసున్నది. ఆయన సూర్యచంద్రులు 2 కళ్ళును, తర్వాత అగ్నిహోత్రం 3వ కన్నును. ఆ 3వ కన్ను మన్మధుడి మీద ప్రయోగించాడు ఆయన. ఒక్కసారి మనం విన్నది. మళ్ళీ 2 సార్లు ఇప్పుడు తీసినట్టు ఎక్కడ కథ పెద్ద సరైన పెద్ద కథ ఏం మనకి ఏం కనిపించదు. కానీ 3 కన్నులో ఉన్నటువంటి వాడు ఏంటంటే 4th డైమెన్షన్లో చూడగలుగుతాడని అర్థం చెప్తారండి. 2 కళ్ళతో ఉంటే 3 డైమెన్షన్స్ చూడగలట. 3 కళ్ళు ఉన్నటువంటి వాడు 4th డైమెన్షన్ కూడా చూడగలట అని ఒక అర్థం చెప్తారండి కొంతమంది. అలాగా అటువంటి ఈశ్వరుని యజామహే, యజ పూజని, అంటే యజామహే అంటే యజ్ఞం చేసేస్తామని కాదండి. నేను సేవ చేసుకుంటాను, పూజిస్తున్నాము అక్కడ చెబుతూ బంధనాత్, పంచవిభక్తి ఏకవచనం అండి. అంటే తొడిమి నుండి, ఉర్వారుకమి బంధనాత్. ఉర్వారుకం అంటే దోసపండు అండి. ఆ దోసకాయ మామూలుగా ఉన్నప్పుడు ఆ ముచికి గట్టిగానే ఉంటుంది. అది నేల మీద పాగుతుంది. అది వేలాడుతూ ఉండేది, దానికి వంకాయలా అలా వేలాడేటటువంటి పండు కాదు అది. నేల మీద పాగుతుండగా తొడిమితో సహా ఉండగానే అది మామూలుగా చిన్న మొగ్గ నుంచి, పువ్వు నుంచి అలా అయ్యి కాయ అయ్యి దోసకాయ అయ్యి తర్వాత అది మెల్లగా అవుతుండగా అది పండు కూడా అక్కడే ఉంది. దాని వరకు కొయ్యకపోతే అక్కడే ఉండి చటుక్కుని ఎప్పుడో పటుక్కుని ఊడిపోతుంది అంతే. అలాగా ఆ తొడిమి నుంచి ఏమీ శ్రమ లేకుండా దోసపండు వలె నన్ను మృత్యు నుంచి విముక్తుని చేయవయ్యా. అంటే అనాయాసేన మరణం అని చెప్తుంటారండి. మరణం ఎలా ఉండాలంటే ఏ శ్రమ లేకుండా వెళ్ళిపోవాలి. అలా ఎంతో మహానుభావులు మన ఎంత మన ఇళ్ళలోని చాలా మంది ఉన్నారు. ఎంతమందో వాళ్ళు చూస్తుంటే ఒక ఆవిడ మా మా పిన్ని గారే, ఆవిడ భోజనం చేసేసింది. ఆవిడ శ్రీరామనవమి ఉపవాసం ఉంది. భార్యాభర్త ఇద్దరు అన్నం వడ్డించుకున్నారు, తిన్నారు. ఆయన భోజనం అయిపోయింది, ఈవిడ మధ్యాహ్నం తింటుండగా అంతే వారిపోయింది అంతేనండి. ఆయన భుజం మీద తల వాల్చేసింది అంతే. అలా ఊహగదుతుందండి ఇది. ఎలా ఇది మన ఇళ్లలో చాలా కేసులు ఉంటాయండి ఇవి. అంత సునాయాసంగా మరణం వచ్చినటువంటి వాళ్ళు మృత్యు నుంచి విముక్తుడిని అయ్యేట్లా చేయవయ్యా అని చెప్తూ అక్కడే ఇంకోటి కూడా చెప్తాడండి. అయితే ఈ విముక్తుడిని అవ్వడం అనే విషయంలో ఏమయ్యోయి, ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వెళ్ళడానికి అడిగాను. కానీ నాకు మోక్షం వస్తే మోక్షం నుంచి నాకు విడిపించకోసమా, అంటే మోక్షం నుంచి విడిపిస్తే మళ్ళీ సంసారంలో పడతాను నేను. మోక్ష స్థితికి ఎలిజిబిలిటీ వచ్చింది, అందులో బంధంలో నాకు జీవన్ముక్తుడిని అయిపోతున్నాను. కానీ ఈ టైంలో మాత్రం నన్ను నువ్వు పూర్తిగా ఏ రకమైనటువంటి దాంట్లోకి నన్ను చేర్చకు, మళ్ళీ వెనక్కి రాకు నన్ను అని అక్కడ చెప్పడానికి అది సరిపోతుందండి. అందుచేత చిరజీవితం నుండి లేక స్వర్గాదిగం నుండి మా ముక్షీయ విముక్తుడను కాకుండా ఉందునుగాక. మా అంటే నీకు ముక్షి అంటే విడిపించడం, నన్ను విముక్తుడు మాత్రం అక్కడ మాత్రం విడిపించు, మోక్షం వచ్చింది అక్కడి నుంచి విడిపించక నన్ను. అంటే ఇప్పుడు కూడా అండి 2 రకాలు చెప్తారు. డూ అండ్ డోంట్ రెండు చెప్పాలట స్పష్టంగాను. ఎప్పుడైనా సరే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, సత్యం మాట్లాడాలి. సత్యం మాట్లాడంటే సత్యం మాట్లాడతాడు, కానీ అబద్ధం కూడా మాట్లాడతాడు అవకాశం వచ్చినప్పుడు అన్నాం అనుకోండి, లేదు. అంచేత మనవాడు సత్యమేవ జయితే నానృతం 2వ భాగం కూడా ఉందండి అక్కడ. మన లోగోలో నానృతం తీసేశారు వీడు. అంటే అబద్ధం కూడా మాట్లాడతామని మనకి అక్కడే మొట్టమొదటి ఒప్పేసుకుంటూ అయిపోయిందండి భారతదేశ ప్రభుత్వం. అందుచేత అలా కాకుండా ఇక్కడ నన్ను ఇందులోంచి విడిపించు, అందులోంచి విడిపించకు. అమృతం అంటే మామూలుగా మనం మోక్షం చెప్పుకుంటాడు, మా అమృతాత్. అమృతాత్ అంటే మోక్ష స్థితి నుంచి మా వద్దు, నన్ను విడిపించకు అని అక్కడ అలాగే చెప్పుకుంటారండి. ఏమండి, ఇలాగ ఈ బంధం అనేటటువంటి మాటకి మనం మనం ఈ అర్థం అంటే ప్రసిద్ధి అనేటటువంటి మాటకి మనకి అపూర్వ అంటే సంబంధించినటువంటి పదాల్లో అన్నహితవు కలిగించాలి. అయితే ఇక్కడ అన్నహితం అనే మాటకు వచ్చేవాడుకండి, అన్నహితం లేనటువంటి మెడిసిన్ వాడాలి. దీనికి మళ్ళీ ఔషధులన్నీ వస్తాయండి. వృక్షాణం పతయే నమః, నమ్మకంలో మనం చెప్పుకున్నటువంటి వాక్యం ఉండేది. వృక్షాణం పతయే నమః, సమస్తమైనటువంటి వృక్షజాతికి ప్రతి వృక్షానికి ఆయన అధిపతి. అయ్యా నాకు ఇక్కడ అన్నహితవు కలగాలంటే ఏ మందు వేసుకుంటే నాకు అన్నహితవు కలుగుతుందో ఆ మందు నాకు లభ్యమయ్యేట్లా చేయవయ్యా. ఒకటా రెండా మనకి ఔషధులు కొన్ని లక్షలు ఉన్నాయండి, అనంతకోటి ఉన్నాయి. మనకి వాటి పేర్లే తెలియవు మనకి. దీని మీద అంటే ఇన్ఫర్మేషన్ చెప్తానండి.
అని వెంటనే ఆయుర్వేదంతో అంటే ఇక్కడ ఈ పదం ఎక్కడ లింక్ వస్తుందండి, ఫుల్ ఆయుర్వేదానికి లింక్ వచ్చేస్తుందండి. ప్రసిద్ధి అనేటటువంటి మాట, ఒక్క మాట వల్ల, అంటే అన్నహితం అనేటటువంటి మాట ఎప్పుడైతే మనం అందరం తీసుకున్నామో వెంటనే ఫుల్ ఆయుర్వేదం లింక్ అంతా అక్కడ వచ్చిందండి. నా ఆరోగ్యం బాగుండి నాకు అన్నహితం పుట్టుగాక. ఇక్కడ అన్నహితం అనే మాటకి ఇక్కడ ఎలా తెలుస్తుంది, ఏ ఔషధి ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది, దీని మీద మొన్న మనకి క్లాసులో చూపించారండి లాస్ట్ టైం. నమ సోమాయ మంత్రం దగ్గర అక్కడ ఆ వేళ అక్కడ చెప్పుకున్నామండి. ఎన్ని రకాల ఔషధాలు సామాన్యంగా మనకి ప్రసిద్ధిలో ఉన్నాయి. వాటిలో ఆ మొక్కలు ఎలా ఉంటాయి, అసలు ఆకు ఎలా ఉంటుంది, కాండం ఎలా ఉంటుంది, వేరు ఎలా ఉంటుంది, పండు ఎలా ఉంటుంది, కాయ ఎలా ఉంటుంది, గుజ్జు ఎలా ఉంటుంది, విత్తనం ఎలా ఉంటుంది, బెరడు ఎలా ఉంటుంది, ఇవన్నీ వీటి మీద 500 మెడిసినల్ ప్లాంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి కేరళలో ఒకరు పబ్లిష్ చేశారండి. అందులో కొన్ని పేజీలు కూడా అప్పుడు నేను చూపించాలండి, జ్ఞాపకం నాకు. ఆ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఒక్క మాటతోటి, అంటే ఇక్కడ ఎంత ప్రతి మాట కూడా ఎంత డీప్ రూటెడ్ మీనింగ్స్ చూసుకోండి. అంటే ఎంత ఒక గ్రంథం, ఆయుర్వేదం జీవితకాలపు గ్రంథం అది, సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్ అంతని ఒక్క మాటలో నాకు అన్నహితం పుట్టిట్లా చేయవయ్యా, మిగతా అన్నీ నాకు అనవసరం అంతే అన్నట్టుగా చెప్పేశాడండి అక్కడికి. అది అంతవరకు ప్రస్తుతం మనకి ప్రసిద్ధి అనే పదం మీద నాకు లభ్యమైనటువంటిది. ఇంకా ఇది కాకుండా ఇంకా బయట మనకి లభించేటటువంటి పదాల్లో ప్రసిద్ధిష్టమే, ధీతిష్టమే, క్రతుష్టమే. ధీతి అనే పదం ఉందండి. ధీతి అనే కొంచెం మనకి భాషలో మళ్ళీ భాష్యంలో పెడితే అక్కడ మనం అక్కడ ఇందాక చూసాం కదా, అది ఒకసారి చూస్తాను మళ్ళీ. ధీతి అనేటటువంటి మాటకి అన్నధారణం అని మాట చెప్తారండి. ప్రయతి, ప్రసిద్ధి, బంధనం, అన్న విషయకం, ఔత్సుక్యం, ఈ రెండు పదం చెప్పుకున్నప్పుడు ధీతి అన్నధారణం అంటే అన్నం తిన్నాక అది వామిటింగ్స్ అవ్వకూడదు, మోషన్స్ అయిపోకూడదు. దానివల్ల ఉపయోగం లేదు. చంటి పిల్లలకి, చిన్న పిల్లలకి బాబు గబగబా వాళ్ళు కక్కులు కక్కుంటూ ఉంటారు వాళ్ళు. అంటే అన్నం వాళ్ళకి ఇవ్వడట్లేదు అంటాం. కారణం ఏంటంటే బాడీలో చిన్న డెఫిషియన్సీ ఏదో ఏర్పడింది వాళ్ళకి, ఆరోగ్య సమస్య ఏదో ఏర్పడింది. అటువంటి అంటే డైజెషన్ సరిగ్గా సిస్టమ్ లేకపోతే ఈ రెండు జరుగుతాయి, పైనుంచైనా కిందంచైనా కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అలాగా ఈ అన్నధారణ అనే మాట వస్తుందండి. దీనికి సంబంధించినటువంటి విశేషార్థం ఏంటో చూద్దామండి ఒకసారి. అంటే ఒక్కొక్క మాటకి మనం ప్రయత్నం చేస్తామండి. ఈ ధీతి అనే మాట, అన్నధారణం అనే దానికి ఇక్కడ మామూలుగా మనకి అన్నం ఎలా వస్తుందయా ధరించడానికి, అది జీర్ణం ఎప్పుడే చెప్పుకున్నాం డైజెషన్ అని. ఈ డైజెషన్ ఎలా అవుతుంది, డైజెషన్లో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడ వస్తాయి, ఈక్విలిబ్రియం ఎక్కడ దెబ్బతింటుంది అంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాక్యం మనకి 15వ అధ్యాయం, భగవద్గీతలో 15వ అధ్యాయంలోదండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. అన్నమును 4 రకములైన అన్నమును నేను వంట చేస్తున్నాను. ఐఎమ్ కుకింగ్ 4 వెరైటీస్. పంచభక్ష్యాలు 5వ వదిలేశాడండి, ఇక్కడ నాలుగే తీసుకున్నాడు. ఇక్కడ ఏ రూపంలో చేస్తున్నాడయ్యా, ఆయన తప్ప ఇంకెవడు చెయ్యలేడిది. ఎంచేదంటే ఎంత హార్డ్ మెటీరియల్ మనం తిన్నా కానీ లోపల యాసిడ్స్ జనరేట్ అవుతాయండి. ఆశ్చర్యం ఏంటంటే అంత హార్డ్ మెటీరియల్ని కూడా అది డైజెస్ట్ చేస్తుంది తప్ప. ఏమండి ఇప్పుడు మామూలుగా నాన్ వెజ్ తినేవాళ్ళు అంత మాంసము, దాన్ని డైజెస్ట్ చేస్తుంది. అంటే దానికి ఏదో కొన్ని యాసిడ్స్ జనరేట్ అవుతున్నాయి, కానీ ఆ యాసిడ్ ఆ తిన్నటువంటి వాడి యొక్క పొట్టని మాత్రం కాల్చదండి. అది ఆశ్చర్యం. ఏ పొట్టలో అయితే ఆ మాంసం కూడా ఉందో బయట నుంచి వేసినటువంటిది అన్న రూపంలో పడేస్తున్నాడు వాడు, తినేసాడు. ఆ యాసిడ్స్ బాడీలో జనరేట్ అయ్యాయి, ఇంటెస్టైన్స్లోనూ అక్కడను. ఆ జనరేట్ అయినట్టు స్టమక్లో జనరేట్ అయ్యాయి. ఆ యాసిడ్స్ అన్నీ కలిపి బయట నుంచి వచ్చిన మాంసాన్ని అవి కరిగించేస్తున్నాయి తప్ప శరీరంలో ఉన్నటువంటి పొట్ట దేంతో తయారైంది, ఇంటెస్టైన్స్ దేంతో తయారై వాటిని కరిగించదండి. ఎంత ఆశ్చర్యం చూడండి అసలు. అంటే ఏది తనది, ఏది తనది కాదు, ఏది కరిగించాలి, ఏది కరిగించకూడదు, ఈ జ్ఞానం ఎక్కడుంటుందండి? ఇది పరమాత్మకు తప్ప. మనం తయారు చేయగలం ఈవేళ? ఇంపాసిబుల్, సాధ్యం కాదు అసలు. యాసిడ్ అంటే మందైనా అవతల వాడు ఓ రకంగా కాల్చి పడేస్తుంది అది. అది ఆ లోపల పుట్టినటువంటి యాసిడ్ బాడీని పొట్టని చీల్చేసి బయటకు వచ్చేయద్దండి, రాదు. అది అక్కడ, అది పరమాత్మ శక్తి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత. నేను జీవుల యొక్క, ప్రాణి అంటే ప్రాణము కలవాళ్ళు, వాళ్ళ యొక్క దేహంలో నేను ఉంటానయ్యా. ఏ రూపంలో ఉంటాయా? వైశ్వాన్ మొన్న చెప్పుకున్నాను ఎన్ని రూపాల్లో ఉంటాడు అని.
స్థూల దేహంలో ఏ రూపంలో ఉంటాడు, సూక్ష్మ దేహంలో ఏ రూపంలో ఉంటాడు, కారణ దేహం మొన్న మన శ్లోకం చెప్పుకున్నాడు కిందటి వారం. ఈ ప్రాణాలు ఎక్కడెక్కడ ఉంటాయో కూడా మనకి అమరకోశంలో వర్ణిస్తాడు. హృది ప్రాణోగు దేపాన సమానం నాభి సంస్థిత అని అక్కడ ప్రాణవాయువు హృదయ స్థానంలో ఉంటుంది. ఇంకో చోట ఉంటుంది జ్ఞాన సర్వశరీర మొత్తం బాడీ అంతా ఉండి మొత్తం వింటాడు. ఇక్కడే కదండి మన కార్డియో నిమ్స్ హాస్పిటల్ కాదు, ఎక్కడైనా సరే కార్డియోథొరాసిక్లో వాడు చేసేది. అక్కడ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ అని పెద్ద చేస్తారండి. బ్లడ్ గ్యాస్ అనాలిసిస్, బ్లడ్లో ఎంత గ్యాస్ పర్సంటేజ్ ఉంది అక్కడ వాళ్ళకి ఉంది. బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ పెద్ద ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ అది. అలాగా ఈ వాయువులతో కూడి ఉన్నటువంటి ఆ రక్తంలో ఆయన కూర్చి మొత్తం ఈ వంట అంతా చేస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ ఎందుకు అది అన్నధారణ అవట్లేదు. మనం అన్నధారణ గురించి మాట్లాడుతున్నాం అండి. అన్నధారణ అవట్లేదంటే వీటిలో ఎక్కడో ఈక్విలిబ్రియం దెబ్బతింది. ఉండవలసినటువంటి ప్రపోజల్లో ఈ ఆక్సిజన్ లేకపోవడం, ఇంకోటి ఏదో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం, దానికి కారణం ముందర తినేటటువంటి ఆహారం అలవాట్లు, అవన్నిటి వల్ల డిస్టర్బ్ చేసినటువంటి ఒక కండిషన్ ఉన్నప్పుడు ఇక్కడి మన అన్నధారణ శక్తి తగ్గిపోతుంది. దానికి వైద్య ప్రయత్నం కూడా చేసే ఉంటాడండి. వాడి వల్ల కాలేదు, అప్పుడు ఇంకా పరమాత్మ దగ్గర పెడుతున్నాడు. పరమాత్మను ఎప్పుడు కోరాలంటే నీ ప్రయత్నంతో నువ్వు చేసావా అసలు అనే మాట వస్తుందండి. నీ ప్రయత్నం చేయకుండా ఆయన వెళ్ళి కూర్చుంటే, ఇది కూడా మనం పెన్ను ఒక ఐటెం పెట్టుకుని ఆయన నాకు రాయడం కుదరట్లేదు నువ్వు రాసి పెట్టుకుంటే రాస్తాడు ఆయన? ఇంపాసిబుల్. రాయలేని వాడికి రాస్తాడు ఆయన. అది కూడా ఉంది చెప్తున్నాను. రాయలేనటువంటి వాడు అయ్యా నేను రాయలేకపోతున్నానయ్యా నువ్వు రాసి పెట్టవా అంటే ఏ రూపంలో వచ్చాడో రాసేస్తాడు ఆయన. పోతన గారికి రాసేసాడు పద్యం, సగం పద్యం ఆయన. ఎంతమందికో అలాంటి కథలు వింటుంటాం మనం. ఆయన చేయగలడు, చేయలేదని కాదండి, చెయ్యడు. మనం సరిగ్గా మన మన ఎఫర్ట్ మన అప్రోచ్ సరిగ్గా లేకపోతే. అలాగే ఇంత వైశ్వానర రూపంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ కూడా ఈ అన్నాన్ని చతుర్విధంగా దాన్ని పక్వం చేసేటటువంటి విధంగా శక్తి కలిగినటువంటి పరమాత్మ కూడా ఆయన చెయ్యటం లేదు. మనలో వచ్చినటువంటి ఏదో ఒక పొరపాటు మూలాన్ని దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత కూడా చదవకపోతే అప్పుడు ఆయన అయ్యా నన్ను అనుగ్రహిస్తున్నా, అన్నధారణ సామర్థ్యాన్ని ఇవ్వవయ్యా, నాకు డైజెషన్ సిస్టమ్ బాగు చేయవయ్యా అని ఒక అర్థం మామూలుగా లౌకికమైనటువంటిదండి. దీనికి ఇంకో అర్థం అండి, ఇంకా ఆధ్యాత్మిక పదంగా కూడా భగవద్గీతలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన ఆయన ఏమంటున్నాడండి? మమ ఏవ అంశ, నా యొక్క ఒకానొక అంశ. ఆయన ఎన్ని అంశాలు ఉంటాయి? అనంత కోటి అంశాలు ఉన్నాయి ఆయనకి. ఇన్ఫైనట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి, శక్తులు ఉన్నాయి ఆయనకి. అందులో ఒక శక్తి డైజెస్టివ్ కెపాసిటీ ఆయనకు ఉన్నటువంటిది. ఆ మమైవాంశ జీవలోకే, ఈ జీవులు ఉన్నటువంటి ఈ లోకం ఏదైతే ఉందో ఈ భూలోకంలో మనకు తెలుస్తుంది, దానికి ఎన్ని ఉన్నాయో అంతరిక్షంలో ఇలాంటి జీవభూత సనాతన. నేను సనాతన ఎటర్నల్గా ఉన్న సనాతనం అంటే ఓల్డ్ కాదు, యాంటిక్ కాదండి, ఏన్షియంట్ కాదు, ప్రాచీనమైంది కాదు. సనాతనం అనే మాటకు అర్థం సర్వకాలాల్లో ఉండేదని. ప్రాచీనం అన్నం అంటే భూతకాలానికే వర్తిస్తుందండి. మా తాత చాలా పూర్వం వాడు, 100 ఏళ్ల క్రితం వాడు, మా ముత్తాత అన్నాం అనుకోండి, అది ఎప్పుడు అప్పుడే పాతకాలం, భూతకాలం అది కాదు. అలాంటి సనాతన ధర్మం అనే మాటకు అర్థం వస్తుందంటే సనాతన అంటే భూతకాలంలోనూ ఉండేది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఈ మూడు కాలాతీతమైనటువంటి దానికి మాత్రమే సనాతనమైనటువంటిదండి. అంచేత ఈ సనాతనమైనటువంటి జీవుడిగా ఎవడైతే ఉన్నాడో వాడు ఈ జీవలోకంలో వాడు నా అంశ. అది ఇంకోటి. ఈ జీవుడిగా ఉన్నటువంటి వాడికి ఇంకోటి ఏమిటంటే వాడు ఇక్కడ జీవించడానికి ఒక అన్నాన్ని కూడా నేను ఏర్పాటు చేశాను. నేను వాడి అన్నాన్ని కూడా ఏర్పాటు చేశాను. ఆ అంశమే మమ ఏవ అంశ జీవభూత, నా అంశమే. అంటే నాలో ఉండేటువంటి అన్నశక్తి ఏదైతే ఉందో అదే జీవుడిగా కూడా మారుతుంది. అదే జీవుడిగా మనం తల్లిదండ్రులు తిన్నటువంటి అన్నమే చివరికి మనంగా పుట్టడం జరిగింది. ఆ అన్న పదం చేత అంశమే ఉంటుంది అని ఒక అర్థం చెప్తారండి. అయితేట ఇక్కడ అసలు విషయం ఏంటండి, ఏంటంటే ఈ మామూలుగా లౌకికంగా మన జీవితం గడిపేస్తున్నాం, వెళ్ళిపోతాం కాదండి. ఒకళ్ళిద్దరు ఎవరో మహానుభావులు వాళ్ళు ఈ శరీరంలో మనలాగే పుట్టారు. ఓ రమణ మహర్షి ఎప్పుడు అదే చెప్పుకుంటుంటాం, ఏదో రామకృష్ణ పరమహంస, ఇంకా ఎంతమందో. వాళ్ళు ఏం చేశారండి, ఈ శరీరాన్ని పెద్ద సాధనంగా చేసేసుకుని మోక్షానికి ప్రయత్నం ప్రారంభించారండి. మోక్షాన్ని ప్రారంభించారు వాళ్ళ ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు, తీవ్రం, తీవ్రేచ్ఛ అంటారు దాన్ని. మోక్షానికి కావాల్సిన తీవ్రమైనటువంటి కోరిక కావాలంటే నాకు మోక్షం కావాలి అని. ఇది లైట్గా కాదండి. నాకు ఇవాళ రోజు నిత్యం హ్యాపీగా గడవాలి, నాకు మోక్షం కూడా కావాలంటే రాదుటండి.
కూడా అనే మాట రాదు. అయితే ముందర అదే తీసుకురా అబ్బాయి అని ముందర ఇచ్చేస్తాడట మోక్షం ఇవ్వట. నాకు మిగతా అక్కర్లేదు మోక్షమే కావాలన్నప్పుడు అప్పుడు దాని గురించి ఆలోచిస్తాడండి. వాళ్ళు ఏమిటంటే ఆ స్థితిలో జ్ఞాని అయినటువంటి వాడు సమాధి స్థితిలో వాడు కాన్సన్ట్రేషన్ అంతా సహస్రాల మీద దృష్టి పెట్టు కూర్చున్నాడండి. ఆ దృష్టి అక్కడ ఉన్నంతసేపు పరమాత్మతోటి వాడు ఐక్యమై ఉన్నాడు వాడు. అక్కడ త్రిపుటి లేదు, చూసేవాడు లేడు, చూడబడేది లేదు, చూస్తూ ఉండడం అనే ప్రక్రియ లేదు. ఆత్మతోటి సంయోగం పొందాడు. ఆత్మజ్ఞానంలో వాడు లయమైపోయి ఉన్నాడు అక్కడ వాడు సమాధి స్థితిలో. కానీ ఆ ధారణా శక్తి ఏదైతే ఉందో అందులో ఆ కాన్సన్ట్రేషన్ నిలబెట్టుకునే శక్తి ఏదైతే ఉందో అది నాకు ఇవ్వయ్యా. అంచేతనే పరమాత్మ అన్నం అంటే పరమాత్మ అని చెప్పుకున్నాం. అంచేత అన్నం మీద నాకు ఇందాక చెప్పుకునేటటువంటి ప్రసిద్ధి అంటే అన్నధారణము. అన్నమే పరబ్రహ్మము. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అని మనకి ఇంకో ఉపనిషత్తులో వస్తుందండి. భృగువలిలో వస్తుంది. అన్నమే పరమాత్మ. ఆ అంచేత అన్నధారణ శక్తి అంటే పరబ్రహ్మం మీద నా మనస్సుని ధారణ చేసే శక్తి నాకు ప్రసాదించవయ్యా. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట అర్థం. అన్నధారణ అంటే మామూలుగా అన్నం ఏదో డైజెషన్ సిస్టమ్ బాగాలేదు మందులు వేసుకో, జ్యూసులు తాగు, లేదా ఇంకో టాబ్లెట్ ఏదో ఇవి కాదండి అక్కడ అర్థం. అదే ఎంత వేదంలో చెప్పబోయేటటువంటి బయటికి కనిపించేవాడికి ఆ అర్థం కనిపిస్తుంది, ఆలోచించేవాడికి ఈ అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుందండి పరమాత్మ. ఎంత బాగుంది సమాధి స్థితిలో సహస్రారంలో వాడక్కడ అన్న స్థితి అన్నంలో అంటే పరబ్రహ్మ మీద వాడు దృష్టి పెట్టి కూర్చున్నప్పుడు ఆ ధారణ నిలబెట్టుకోవాలండి. కొంతమంది అయితే క్షణకాలం ఉండొచ్చు, కొంతమంది యుగ యుగాలు మహానుభావులు అందరూ నిలిచిపోయినట్టు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కాలమే తెలియదు. వాళ్ళకి యుగాలు వాళ్ళ ఆయుష్ కాలంలో వాళ్ళకి అలా ఉండిపోతారు అంతే. వాళ్ళు స్థాణులో ఉండిపోతారు. అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పరమాత్మతోటి. అద్వైత సిద్ధిలో ఉన్నారు వాళ్ళు. నాకు అటువంటి ధారణ శక్తిని భయ్యా బా ఏం కోరికండి అది అని ఈ అర్థం కూడా చెప్తారండి. సరే ఇది కాకుండా ఇంకా మామూలు తర్వాత దాంట్లో కూడా మనం పెడితే ఇది అయిపోయిందా. ఇంకోటి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పదం అండి ధీతిశ్చ మే క్రతుశ్చ మే. తర్వాత ఇంకొక మాట ఉందండి ఇక్కడ. దీనికి విష్ణు సూరి అనేటటువంటి ఆయన ఈ ధీతి ఈ ధారణ అన్నధారణ అనే దానికి ఆయన ఏమని కొట్టారంటే ముక్తో మళ్ళీ పెద్ద చేస్తానండి కాస్త. ముక్తోపి తావత్ బిభ్రూయాత్ స్వదేహం. ముక్తోపి తావద్ బిభ్రూయాత్ స్వదేహం. ఇది ఇక్కడ రెండు అర్థాలు కనిపిస్తున్నాయండి. జీవన్ముక్తుడు అయ్యేంత వరకు మోక్ష మార్గంలో ఉన్నాడు అతను. ఇంకా జీవన్ముక్తుడు కాలేదు, దగ్గరలోకి వచ్చేస్తున్నాడు. అంటే బతికుండగానే మోక్ష స్థితి, మోక్షం శరీరం తంది కాదు అని సంపూర్ణమైనటువంటి అవగాహనలో వచ్చేస్తున్నాడు. కానీ ఇంకా బంధం కాసేపు ఉంది. ఇలాంటప్పుడు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాను. ఇంకేదంటే మరి జీవనం ఇది వదిలేసాడు, శరీరం పడిపోయింది అనుకోండి, మళ్ళీ అతను ముక్తిని పొందని వాడిగానే ఉండిపోయి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. అది ఉన్నంత వరకు ఈ దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉన్నంత వరకు ప్రయోజనం ఏంటి, పొందవలసిన ఏంటి, మోక్షస్థితి. కానీ సాధన ఏంటి, శరీరం. శరీరమాజ్యంఖలు ధర్మ సాధన అంటారండి. శరీరాన్ని అది ఉంటేనే కదా నువ్వు ధర్మం సాధించేది. శరీరం లేకపోతే మళ్ళీ ఎక్కడ ఉంటావు. అందుకోసం అని చెప్పి ఇక్కడ ముక్తుడైనటువంటి వాడు కూడా అంతవరకు, అంతవరకు అంటే ఎంతవరకు, ముక్తి సాధించేటటువంటి వరకు స్వదేహం బిభృయాత్ తన దేహాన్ని జాగ్రత్తగా భరించాలి. ఇప్పుడు ఉదాహరణకంటే శుక మహర్షి మొన్న ఈ మధ్యన చెప్పుకున్నాం. శుక మహర్షి గురించి ఆయనకి పరమ వైరాగ్యవంతుడైన వైరాగ్య చక్రవర్తి చెప్పచ్చు. ఆయన 16 ఏళ్ళ లోపుగా కూడాడు. ఆ వ్యాస మహర్షి తండ్రి, అతను శుకుని యొక్క తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి ఇతను చిన్నప్పుడే ఇంకా సన్యాసంలో వెళ్ళిపోతానని భావంతో కూర్చున్నాడు. ప్రపంచాన్ని చూసినాడు, విశ్వాన్ని అర్థం చేసినటువంటి వాడు వ్యాస మహర్షి. ఇంద్రియాలు బలవత్తరమైనటువంటివి, బలవత్తరమైనటువంటి అది ఎటైనా లాగేయచ్చు. సామాన్యంగా గృహస్థిగా ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు చేసినా ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. కానీ సన్యాసం తీసినటువంటి వాడు కనుక పొరపాటు చేశాడు, వాడిని వ్రాత్యుడు అంటారండి. దాని ప్రాయశ్చిత్తం లేదు ఇంకా. ఎంత అధస్థితికి పడిపోవాలో అంత అధస్థితికి పడిపోతాడు, లౌకికంగా గౌరవంలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ.
ఇవన్నీ చూసినటువంటి వాడు కనుక ఆయన సుఖమహర్షిని వార్నింగ్ కింద, ఒరే అబ్బాయి నువ్వు వివాహం చేసుకో, తర్వాత తీసుకో సన్యాసం, క్రమముక్తి క్రమ సన్యాసం తీసుకో నువ్వు. అంటే ఏంటి, మొదలు బ్రహ్మచారిగా ఉన్నావు, గృహస్థవు, తర్వాత సన్యాసం తీసుకో, తర్వాత నువ్వు మోక్ష మార్గంలో వెళ్ళు. డైరెక్ట్ బ్రహ్మచారి నుంచే శంకరాచార్య వారు వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోద్దు నువ్వు. ఏమో ఏం పొరపాటు అవుతుంది ఎవడు చెప్పగలడు అని ఆ రకంగా ఆయన. ఇప్పుడు ఈయన ఇంత ఉన్నటువంటి వాడు కూడా శరీరాన్ని నిలబెట్టుకున్నాడా లేదా? కానీ ఇది వైరాగ్య మార్గంలో మార్చలేకపోయాడు వ్యాస మహర్షి సుఖమహర్షిని. అప్పుడు ఏమన్నాడు, నా మాట నీకు తండ్రిగా, సామాన్య తండ్రి చెప్పే మాట మీద పిల్లలకు కొంచెం ఎక్కువ దృష్టి ఉండదు. వాడు పక్క ఇంకో వాడి ఇంటికి చూసినా వాడు ఏం చేస్తున్నావు చూసినా అంటుంటారు మామూలుగా. వీడు క్లాస్మేట్ ఇంటికి చూసినామంటారు, అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటే వాడితో కూడా ఇలాగే అవుతుంది కదా వెనక్కి వచ్చేస్తాడు. నువ్వు మిథిలా నగరం చక్రవర్తి ఉన్నాడు జనక మహారాజు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీ సంశయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు ఉంటాడు. చెప్పుకున్న కథే మళ్ళీ చెప్తున్నాను. ఆయన అక్కడికి వెళ్ళే సమయానికి మధ్యాహ్నం ఇప్పుడు ఎప్పుడు అయింది, సుమారు 11-12కి. ఆ పొలాల్లోంచి నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి ఎంత దూరం నడిచాడో పాపం ఆయన. పొలాల్లోనే అలసట వచ్చిందో నిద్ర నిద్ర వచ్చిందో పడుకున్నాడు. తల కింద చేయి పెట్టుకుని ఆ గతుకుల్లో నేల మీద పడుకున్నాడు. మిథిలా నగరంలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు నీళ్ళకి బిందులు ఇచ్చుకుని ఆ దగ్గరలో ఎక్కడో మడుగు ఉంటే, చెరువు ఎక్కడో ఉంటే, మంచినీళ్ళ చెరువు, అక్కడికి వెళుతున్నారు వీళ్ళు. వెళుతూ వెళుతూ ఇతన్ని చూసి, నగ్న శరీరంలో ఉన్నాడు, వైరాగ్యం అంతా కనిపిస్తోంది, పడుకుని ఉన్నాడు. అంటే మగత నిద్రలో ఉన్నాడు, పూర్తిగా ఇంకా నిద్రపట్టలేదు. పాపం వైరాగ్యం మొత్తం మోక్షం కావాలనుకుంటున్నాడేమో, వైరాగ్యం అంతా వస్తోంది కానీ ఇంకా దేహభ్రాంతి పోలేదు ఈ కుర్రాడికి అన్నారటండి. అంటే తల కింద చెయ్యి పెట్టుకోవడం ఏమిటి అసలు అది? తల కింద మన ఇంట్లో మంచమే పడుకోవడం, తల కింద చేయి పట్టుకుంటాం. అంటే తల కింద చేయబడే తలదిండు కింద ఉండాలి. అంటే తలదిండు ఉంటేనే నిద్ర పట్టదు అనమాట. అంటే ఈ కుర్రాడు ఇంకా ఆ స్థితిలో ఉన్నాడు, ఇంకా దేహభ్రాంతి ఉంది ఇంకా. ఈ మాట ఇతను పూర్తిగా నిద్ర పట్టలేదు వినిపించింది. ఓహో ఇది పొరపాటే నిజమే, వాడు చెప్పిందంటూ సంపూర్ణం 100% చేయి తీసేసాడండి. చేయి తీసేసి తర్వాత పడుకున్నాడు. మళ్ళీ వాళ్ళు నీళ్లు కుండతో నీళ్లు ముంచుకుని పట్టుకెడుతుండగా చేయి తీసేసి చూశారు. ఓహో ఇతని మానం కూడా ఉందన్నమాట, అభిమానం దేహాభిమానం కూడా ఉంది అనమాట. అంటే మనం అన్న మాటకి విని రియాక్ట్ అయ్యే స్వభావం కూడా ఉందన్నమాట ఇతనికి అని ఇంకో రకంగా కామెంట్ పాస్ చేశారండి. చెయ్యి పెట్టుకుంటే ఓ తప్పు, చెయ్యి పెట్టుకోకపోతే ఓ తప్పు అయింది అక్కడ. ఇలాంటప్పుడు శరీరాన్ని ఏం చేయాలి అసలు? దీనికండి వేదమే మనకి శిక్ష ఉపనిషత్తులో విద్యార్థి చదువు అంతా అయిపోయిన తర్వాత గురువు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేప్పుడండి, ఆఖరి పూట, ఆఖరి గంటలో, అంటే సెండ్ ఆఫ్ ఇవ్వాలి గురువు కుర్రాడికి. అరే అబ్బాయి ఇంటికి వెళ్ళిపో, నీ చదువు నీకు చెప్పగలిగిన చదువు అంతా అయిపోయింది, ఇంకా నువ్వు తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్న అనుమతితో వివాహం చేసుకుని మిగతా ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించు, అక్కడ మళ్ళీ వేద విద్య అధ్యయనం పిల్లలు చెబుతూ ఉండు, అధ్యాపనం చేస్తూ ఉండు, ఇలాంటి ఉపదేశాలు చెప్తాడండి. ఆయన ఇన్ని 14 ఏళ్ళు 15 ఏళ్ళు తన ఇంట్లో కొడుకుల కంటే అభిమానంగా పెంచుకొని పెంచినటువంటి ఈ కుర్రాడిని వెళ్ళిపోయేప్పుడు కొన్ని చెప్పిన మాటలండి. అప్పుడే ఆ సందర్భంలో వాక్యాలు, మాతృదే ఓభవ, పితృదే ఓభవ, ఆచార్యదే ఓభవ, అతిథిదే ఓభవ అని చెప్పుకొస్తుండి అక్కడ. అక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. స్వాధ్యాయాన్మా ప్రమద, అక్కడ కుశలాన్న ప్రమదితవ్యం అని ఒక్క గొప్ప మాట వాడాడండి ఆయన. ఒరే ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడు యామరపాటు వద్దురా అబ్బాయి అని చెప్పాడండి ఆయన. ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం అని ఏవే విషయాల్లో యామరపాటు ఉండకూడదు. ధర్మం విషయంలో యామరపాటు వద్దు, ఆరోగ్యం విషయంలో యామరపాటు వద్దు, నీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే, భూతి అంటే ఐశ్వర్యం, నీ ఐశ్వర్యం విషయంలో యామరపాటు వద్దు. లౌకికంగా జీవనం గడిపేవాడు ఇవన్నీ అవసరమే. ధర్మం విషయంలో ఏమిటండి, తండ్రికి ఆబ్దికం ఎప్పుడో తిథి ఎప్పుడో వస్తుంది, ఏడాదికి ఒకసారి వస్తుంది, ముందర నుంచి చూసుకుని ఆ వేళ బ్రాహ్మణుల్ని భక్తుల్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి. మర్చిపోయాడండి వాడు, మర్చిపోయాడు. ఆ తిథి అయిపోయింది, జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ చేయలేడు, ఆ ఏడాదికి అంతే అయిపోయింది. అదండి ధర్మం విషయంలో, అంటే ఏది నువ్వు మర్చిపోవడానికి వీల్లేదో, ఏడాదికి ఒక్క రాదే మర్చిపోతే ఏంటి అసలు? అలాంటి పొరపాటు చేయకోసమా ఆ వరుసలో అంత ఇంపార్టెంట్ అనమాట ధర్మం విషయంలో. నీకు రావాల్సినటువంటి ఐశ్వర్యం ఉంది, ఎవరో తయారు వాడు కబ్జా చేద్దాం అనుకున్నారు, అవసరం వస్తే కోర్టుకు వెళ్ళి, ఏం పర్వాలేదు వెళ్ళు నువ్వు ఫైట్ చేయి, నెగ్గి కోర్టుకు వెళ్ళిందా నెగ్గుతామని అంతా నీ చేతిలో లేదు. కానీ నువ్వు ఆ ఐశ్వర్యం విషయం మాత్రం వదిలిపెట్టకు.
నీకు రావాల్సిన ధర్మంగా రావాల్సిందని నువ్వు అనుకుంటారు. అన్నిటికీ ధర్మం మూలం అని చెప్తూ అక్కడ ఈ మాట చెప్తాడండి. కుశలాన్న ప్రమదితవ్యం. కుశలం అనే మాటకు అర్థం ఏంటంటే, మామూలు ఇదివరకు ఉత్తరాలు రాసినప్పుడు ఉభయ కుశలోపరి అని రాస్తూ ఉండేవాళ్ళం. అదే ఇక్కడంతా మేము క్షేమం, అక్కడ మీరంతా క్షేమంగా ఉన్నారని కొంచెం వివరంగా రాస్తూ ఉండేవాళ్ళం. కుశలం అనే మాటకు అర్థం ఏంటంటే ఆరోగ్యం అని అర్థం అండి. కుశలం అనే మాటకి ఆరోగ్యం. మన తైత్తిరీయ ఉపనిషత్తు భాష్యం చెప్పినప్పుడు ఈ మాట వస్తుందండి. ఇది పాఠం చెప్పినప్పుడు ఉపనిషత్ భాష్యాల రోజులు ఆ పాఠంలో అది వస్తుంది. దానికి ఏం చెప్పాడండి ఆయన? మణి మంత్ర ఔషధేయ అని చెప్పాడండి ఆయన. అవసరం వస్తే నీ ఆరోగ్యం కోసం మణులని, మంత్రాలని, ఔషధుల్ని మూడింటిని వాడుకో అని చెప్పాడండి. మరి వేదం యొక్క పరమ ప్రయోజనం ఏంటి? మోక్షం కదా. అంటే గృహస్థాశ్రమంలో వెళ్ళిన తర్వాత వేదాధ్యయనం చేయడం, యజ్ఞాలని అన్ని కూడా నడిపిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఆ తర్వాత వెళ్ళబోయేటటువంటి ఆశ్రమానికి ముందు నువ్వు పదిలంగా జాగ్రత్త సిద్ధంగా పెట్టుకో. నువ్వు శరీరాన్ని దృఢంగా లేకపోతే నువ్వు సంసారంలో సన్యాసం తీసుకుని ఎలా చేస్తావు? ఒక మహానుభావుడు అండి పాపం ఎంతో నిష్ఠతోటి, కోరికతోటి సన్యాసం, ధర్మ పద్ధతిలో వేదోక్తమైనటువంటి విధానంతో సన్యాసం తీసుకున్నారు ఆయన. అందులో ఏ అనుమానం లేదు ఆయన మనస్సు విషయంలో. కానీ కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమో పడ్డారండి, ఎక్కడ పడిపోయారండి పొరపాటున జారి. ఎవరు చూడాలి ఆయన్ని? ఎవరు చూడాలి? అది ఆయన అనుకున్నదా? మరి పొరపాటు చేసిందంటే జారిపోయింది అక్కడ. కాదు ఎవరికైనా జారచ్చు ఎక్కడైనాను. రోడ్డు మీద ఎవరు నీళ్లు పోసారు, గమనం చూసుకోలేదు, కనిపించలేదు, అడుగు వేశారు, పడిపోయారు, ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ ఇంటి వాళ్ళే మళ్ళీ వచ్చి మరి వాళ్ళు చూడొచ్చా? ఆ ధర్మానికి వ్యతిరేకమా కాదా? వీటన్నిటి గురించి జాగ్రత్తగా చేశారు. పాపం చాలా గొప్ప సేవ చేశారండి ఆయన. అక్కడ కూడా వాళ్ళ చేత సేవలు చేసుకున్నా మళ్ళీ బంధుత్వం అనే భావన లేకుండా వాళ్ళతో ప్రవర్తించారండి. సంసారం ఎప్పుడో సన్యాసం చేసుకున్నారు అంతే. నాకు వాళ్ళ సంబంధం మొన్న చెప్పిన చూడండి, ధర్మరాజు తనకి చాలా ఇష్టమైనటువంటి పేరు అన్నయ్య నన్ను, అన్నయ్య లేదు రాజా నన్ను ఒకసారి చూడవయ్యా అని పడిపోయానే అంటే చూడకుండా అడుగు మొదలు వేసి వెళ్ళిపోయాడండి ధర్మరాజు. అనవేక్ష అని పదం చదువుకున్న మన కిందటి వారు ఉన్నాడు. అనవేక్ష, చూడను కూడా చూడలేదు. ఓసారి చూస్తే ఏమవుతుందండి? అది కూడా బంధ కారణం అవుతుందని ఆయన ఉద్దేశం అండి. అంత చేంజ్ ఆయన ఎలా చేశారో ఈ మహానుభావుడు అలాగే అలాగే చేయించారు. అంతకంటే చేయలేరు. అందుకోసం జాగ్రత్తగా ఈ దేహాన్ని కాపాడుకుంటూ ఉండాలట. ఇన్ని విషయాలు చెప్పడానికి మనకి ఇక్కడ ప్రసిద్ధి అనేటటువంటి ఒక్క మాటని చెప్పాడండి. ఒకటి, నువ్వు ఉన్నంతకాలం శరీరం మామూలుగా డైజెస్టివ్ సిస్టమ్ బాగుంచుకో. రెండోది, నువ్వు ముక్త స్థితి అయిన తర్వాత అది ఏమైపోతే నాకెందుకు అనేది మోక్షం వచ్చింది, జీవనముక్తుడు అయిపోయిన తర్వాత. కానీ ముందదాకా అవ్వకపోతే మళ్ళీ అప్పుడు కూడా జాగ్రత్త తీసుకో. దానికి అవసరం వస్తే స్థూల దేహాన్ని ఔషధులతోటి, సూక్ష్మ శరీరాన్ని ఇంకో దాంతో, కారణ శరీరాన్ని మంత్రాలతోటి ఏదో రకంగా మాత్రం నువ్వు అందులో ఇంకా మొన్న చెప్పుకున్నావు మనం అందులో ఉపనిషత్ భాష్యంలో ఈశావాస్యంలో సంసారికి గతి అన్నట్టే నీకు మోక్షం వచ్చేది వరకు నీకు బంధం ఉంది. ఆ బంధాన్ని జాగ్రత్తగా ఉంచుకో. తెంపేసుకోవద్దు. అది తెగదు. తెగలేదు కానీ నువ్వు సంసారంలో ఉన్నావు. కానీ జాగ్రత్తగా ఉంచుకో. దాంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకు, మైనస్లో పడిపోద్దు అని ఇన్ని విషయాలు చెప్పడానికి మనకి ఇక్కడ ధీతి అనేటటువంటి మాట మళ్ళీ మనకి ఒక అర్థంలో వస్తుందండి ఇది. ఏమండి ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంకో పదం భాష్యంలో మళ్ళీ నెక్స్ట్ పదం చూసుకుంటేనండి, వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసిద్ధిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే అని ఇక్కడ వస్తుందండి. ధీతి అంటే అన్నదానం, క్రతు అన్నహేతు యజ్ఞ. ఇదండి క్రతు అంటే యజ్ఞం అని అందరికీ తెలుసు. గొప్ప విషయం, పెద్ద తెలియని విషయం మాట కాదు. కానీ క్రతు అనే మాటకి మనం డిక్షనరీ మీనింగ్ కూడా చూసామండి కిందటి క్లాసుల్లో. కానీ ఇక్కడ యజ్ఞం మాట ఏమిటి? మళ్ళీ మాట్లాడుతూ పాటు అన్నం గురించి ప్రారంభించాడా? ఏమయ్యా నాకు అన్నం ఇవ్వయ్యా, అన్నం తినడానికి అనుమతి ఇవ్వయ్యా, తర్వాత అన్నం శుచిగా ఉండేట్లా ఏర్పాటు చేయవయ్యా, అన్న హితం ఉండేట్లా చేయవయ్యా అని చెప్పి నాకు యజ్ఞాన్ని ఇవ్వయ్యా అని అడుగుతున్నాడండి. ఇవన్నీ ఏమైనా అంటే ఎట్రాండం వాడేసిన పదాలా, లేకపోతే ఒకదానికి ఒకటి లింక్ ఉందా? పెర్ఫెక్ట్ లింక్ తోటి ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఒకదానికి ఒకటి చక్కటి ఒక మాల ఏర్పాటు చేసిన కృష్ణ పరమాత్మ ఈ పదాలన్నీ మనకి భగవద్గీతలో చెప్పడం ఎలా జరుగుతుందో అలాగే ఈ చమకంలో ఈ కోరికల లిస్ట్ అంతా కూడా ఒకే సూత్రం మీద నడుస్తున్నాయండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి మళ్ళీ మనం ఇంకా భగవద్గీత భాష్యంలో ఉన్నాం మనం.
ఇది 3 అధ్యాయంలో మనం ఇంకా 2 అధ్యాయంలో ఉన్న మొదట్లోనే ఉన్నాం. 12 శ్లోకం 16 శ్లోకం దగ్గర ఉన్నాం. కానీ 3 అధ్యాయంలోకి వస్తే అక్కడ 10వ శ్లోకం దగ్గర, అంటే ఈవేళ పాఠం ముందరే వస్తుంది మనకి, కొంచెం బ్రీఫ్గా చెప్పుకుంటామండి భాష్యాన్ని. ఆయన ఇప్పుడు యజ్ఞ అన్నారు కానీ క్రతు అంటే యజ్ఞ అన్నారు కదా. ఇక్కడ చూడండి భగవద్గీతలో 10వ శ్లోకం, 3 అధ్యాయంలో 10వ శ్లోకం. సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసహిష్యధ్వం ఏష ఓస్తిష్టకామధుకు. యజ్ఞం అనేటటువంటి మాట, నా యజ్ఞాన్ని ఇవ్వయా అన్నాడంటే, అబ్బాయి నీకు ఏం కోరిక వస్తే అన్ని కోరికలు కోరుకోయా లిస్ట్ ఇచ్చేసినట్లు లెక్కండి. ఆఖరి మాట తీసుకోండి. ఏష ఏష పదవిభాగం చేస్తే ఏష వహ అస్తు ఇష్టకామధుక్, అంటే ఇష్టమైనటువంటి కోరికలని పిండుకో. ఆ పిండి ఇచ్చేటటువంటి ఏది కోరుకోది ఇస్తుంది. చింతామణి రత్నం, ఓ కల్ప వృక్షం, ఒక కామధేనువు, ఎలా అయితే కోరిన వెంటనే అన్ని ఇస్తాయో, క్షణకాలంలో ఏర్పాటు చేస్తాయో, యజ్ఞం అటువంటిదయ్యా. అక్కడ మనకి నాకు అన్నం విషయంలో ఏవేవైతే అడుగుతున్నాడో, నీకు అన్నంతో పాటు ఇంకా ఏం కావాలి, పచ్చళ్ళు కావాలా, ఇంకా ఏం కావాలని ఇష్టం, చాయిస్ మనకు వదిలిపెట్టేశాడు అనుకోండి. అంటే యజ్ఞాన్ని కోరుకోరు అబ్బాయి, మొత్తానికి ఆ అన్నంలో ఎన్ని రకాలు వస్తాయి. భరద్వాజుడు ఇందులో తయారవుతుంది. భరద్వాజ మహర్షి అక్కడ విందు చేస్తే భరతుడికి ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ పదార్థాన్ని ఎప్పుడు వీళ్ళకి తెలియదు, అలా అలాంటి పదార్థాలు తినడానికి ఉపయోగిస్తాయని. ఇవి తింటారని కొంతమంది మహానుభావులు, అది ఎవరికి తెలియదు కదా. అలా చేసి పట్టుకొచ్చాడండి. అలాగే మనకి విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షి, ఆయన పెద్ద బ్రహ్మాండమైనటువంటి సంతర్పణ చేశాడు ఆయన సైన్యానికి. అక్కడే గొడవ ప్రారంభమైంది అసలు. అలాగే యజ్ఞం అనేటటువంటిది ఇష్ట కామధుకు, మీకు ఇష్టమైనటువంటి కోరికలను తీర్చేటటువంటి దోగ్ధి, పిండి కూడా ఆవు పాలు పిండినట్టుగా. అదండి దుక్ అనే మాటకి దోగ్ధ, దోగ్ధ గోపాలనంద అని చెప్తుంటాం కదండి. అలాగే సహయజ్ఞ భాష్యం చూడండి. ఇక్కడ జస్ట్ వారికి సందర్భం వచ్చింది కనుక, సహయజ్ఞ యజ్ఞ సహితా ప్రజా త్రయ వర్ణా తాహ సృష్ట్వా ఉత్పాద్య, త్రైవర్ణికులందరూ ఉత్పాదన చేసిన తర్వాత సృష్టించాక, పురా సర్గాదు, ఈ సృష్టి ప్రారంభంలో, ఉక్తవాన్ ప్రజాపతి బ్రహ్మగారు ప్రజానం స్రష్ట, ప్రజలను అంటే జీవులందరినీ సృష్టించాయి అన్నట్ట. ఉవాచ అనేన యజ్ఞేన ప్రసహిష్యధ్వం ప్రసవ వృద్ధి ఉత్పత్తి తాం కోసం. మీరు బాగా డెవలప్ అవ్వండియా, ప్రాస్పరస్గా ఉండండి మీరు. మనం విష్ ఆల్ ది ప్రాస్పరిటీ అంటూ ఉంటాం చూడండి బెస్ట్ విషెస్లో. అలా ప్రాస్పరిటీ అనే బాధగా ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ప్రసవిష్యధ్వం, అది ప్రాస్పరస్గా ఉండండి అన్ని రకాలు కూడా. నీకు ఆరోగ్య దృఢత్వం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఇంకోటి కావాలా, ఏం కావాల్సో కోరుకోండి. పేరు కావాలా, ప్రతిష్ట కావాలా, ఏం కావాల్సో కోరుకోండి, మీరు అన్నీ వస్తాయి. ఏష ఎలా వస్తాయా మాకు, ఏష యజ్ఞ వహ యుష్మాకం అస్తు భవతు ఇష్టకామధుకు, అంటే ఇష్టాన్ అభిప్రేతాన్ కామాన్ ఫల విశేషాన్ దోగ్ధి. మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో, మీకు ఇష్టమైనటువంటి మనసులో ఈనాడు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారో, మొహమాట పడ్డారో, అలాంటి కోరికలని దాన్ని ఎదుర్కొంటా మీకు ఎలాంటి కామ్యాలు కావాలో అన్ని కూడా దోగ్ధి పిండుకొండయ్యా యజ్ఞాలు చేసుకుని అని చెప్పి అక్కడ యజ్ఞాలను మనకు సృష్టించేటండి. ఇక్కడే కూర్చుని తినేసాడు. క్రతువు అనేటటువంటి మాట అక్కడ మనకి అది చూపిస్తుందండి. క్రతువు అనేది మన యజ్ఞం అక్కడ రాశారు భాష్యంలో. దానికే చెప్తున్నారు ఇది ఎలా జరుగుతున్నాయా అంటే, ఆ ప్రాసెసింగ్ కొంచెం వివరంగా చెప్తున్నారు. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్స్యథ. అంటే యజ్ఞం చేసిన తర్వాత నాకు కావాల్సినవన్నీ ఎలా వస్తాయా, యజ్ఞంలో ఏం చేస్తాం, అగ్ని ఏ స్వాహ, ఇంద్ర యస్వాహ అని అలా దేవతలకు హోమాలు హవిస్సు సమర్పిస్తూ ఉంటాం చాలా శ్రద్ధగా. దానివల్ల ఈ హవిస్సు అంతా ఎవరికి చెబుతోంది, దేవతలు పెడుతోంది. ఆ దేవతలు అనుకుంటారు, అబ్బా వీడు నా కోసం ఎంత శ్రమపడుతున్నాడు పాపం, వీడి సామగ్రి అంతా కూడా యథాతథంగా వీడికి సొంతంగా లేకపోయినా ఈ యజ్ఞం చేద్దామని తలపెట్టి ఎంతమందినో ఆశ్రయించి శ్రమపడి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని యాజిగా తీసుకొని, దాంతో పాపం ఈ యజ్ఞం చాలా చిన్న విషయం. అలాంటి యజ్ఞాన్ని మనం చేస్తాం, వీడికైనా మనం చేయాలి అని అనుకుంటూ ఉంటారండి. దేవాన్ భావయత అనేనా, ఈ సాధకుడు యజ్ఞం చేస్తున్నటువంటి యజమాని దేవతను కనుక, భావత అంటే వాడు సంతృప్తి పరుస్తూ ఉంటే, తే దేవా భావయంతున, వాళ్ళు మన్ని భావన చేస్తూ ఉంటారు. సంభావన అనే పదం ఇందులో నుంచి వస్తుందండి. భావన చేస్తూ ఉంటారంటే మన్ని సంతృప్తి పొందిస్తూ ఉంటారు. ఎలాగైతే మ్యూచువల్, పరస్పరం భావయంత,
మీరు దేవతలను తలుచుకుంటూ ఉండండి, దేవతలు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు ప్రేమగా. అప్పుడు దానివల్ల శ్రేయఃపరం అవాప్సిత, ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా ఉపయోగం వస్తుంది. ఇది మ్యూచువల్, ఇద్దరికి కూడా హెల్ప్ చేస్తుంది యజ్ఞం అనేటటువంటిది. దేవతలకి ఆహారం కావాలి, వాళ్ళు వంటలు చేసుకోలేరు అక్కడ. ఇక్కడ మనం ఇచ్చినటువంటి యజ్ఞయాగాదులు ఇచ్చినటువంటి హవిస్తే వాళ్ళకి భోజనం, దానికి ఆ రకంగా అన్వయిస్తుందండి అని ఇక్కడ మళ్ళీ అన్నానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తూ దానికే ఇక్కడ మళ్ళీ ఇంకా చెప్తాడండి. 3-4 శ్లోకాలు వరుసగా దానికి సంబంధించినటువంటి. ఒకసారి మీరు కంప్యూటర్ని ఒకసారి ఛార్జ్లో పెట్టుకోండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఇష్టాన్ భోగాన్, నీకు ఏ భోగాలు కావాలో అవి నీకు మనసుకి ఇష్టము నువ్వు అడుగు దేవతల్ని, వాడు ఇస్తా నీకు. వహ అంటే మీకు దేవాహ దాస్యంతే, దేవతలు ఇస్తారు. యజ్ఞ భావిత, యజ్ఞం చేయడం చేత వాళ్ళని మీకు సంతృప్తి పొందించడం చేత ఆ యజ్ఞ ద్వారా సంతృప్తి పొందినటువంటి దేవతలు నువ్వు అడిగినటువంటి ఈ మనసులో ఇష్టమైనటువంటి అన్ని కోరికలను తీరుస్తారయ్యా. నేను దేవతకి ఇచ్చేది నా సొంత ప్రయత్నం చేసుకుంటాను అని అన్నాడు అనుకోండి. తైర్ దత్తాన్, అయితే వాళ్ళు అన్నం మనకి వాడిచ్చిందే, వర్షాలు కురిపించారు కానీ ధాన్యం పండి, ఈ వచ్చిన దాన్ని వాడి యజ్ఞ రూపంలో నేను చెయ్యను, ఐశ్వర్యం పొందాడు. నేను దేవతలు నాకు వాడికి మళ్ళీ ఇంకా యజ్ఞం చెయ్యను కూర్చున్నాను అనుకోండి, ఉన్నది నేనే అనుభవిస్తాను, దేవత గడి యజ్ఞంగా తోడైంది కదా అని కూర్చుంటే ఏమవుతుందంటే అలాంటి వాడు దొంగతో సమానంటే అండి. యో భుంక్తే దేవతై దత్తాన్, వాళ్ళ చేత ఇవ్వబడినటువంటి ఐశ్వర్యాల్ని ఏభ్య అప్రదాయ, దేవతలు ఇవ్వకుండగా యహ భుంక్తే, ఎవడైతే ఆ భోగాలు అనుభవిస్తాడో సహా స్తేన ఏవా, స్తేన అంటే దొంగ, గజి దొంగ వాడు. అలా అయిపోతుందండి అని ఇద్దరిగా ఉభయతారంగా చెప్పుకొచ్చాడు ఇక్కడ. యజ్ఞశిష్ట అయితే ఇక్కడ చూడండి, ఈ యజ్ఞం వల్ల ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో. అక్కడ యజ్ఞము అనే ఒక్క మాట, కరతు అనే మాట ఒక్కడే వాడాడండి. ఇంకా మనకి ఈశావాస్యంలో లింక్ ఉంది, జ్ఞాపకం లేదు. కరతో స్మర, కృతం స్మర, జ్ఞాపకం ఉంచుకోండి. 17వ శ్లోకం అది. యజ్ఞశిష్ట, అది ఇంకా తర్వాత చూస్తాం. యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వహం పాప ఏ పంచాత్మకారణాత్. యజ్ఞశిష్ట అశిన, నిత్యము కూడా 5 యజ్ఞాలు చేయాలండి రోజు. పెద్ద యజ్ఞాలు, లక్షల మందికి వీధులు వీధులు విస్తడు వేసేసారని చెప్పుకునేవారు. అలాంటి కాకపోయినా ఇంట్లో చేసినవి పంచయజ్ఞాలు, భూత యజ్ఞం అని, మనుష్య యజ్ఞం అని. ఏమండి అలాగే అతిథులు వీళ్ళంతా వచ్చి వాళ్ళందరికీ భోజనం పెడుతూ ఉండడం, కానీ మామూలుగా నిత్యం మనకు ఉపయోగించే బ్రహ్మయజ్ఞం. ఆ యజ్ఞం చేసి దేవతలకి నైవేద్యం పెట్టిన తర్వాత తినేటటువంటి ఆ ఆహారం చేత సంతహ ముచ్యంతే సర్వ కిల్బిషై, సమస్త పాపముల చేత కూడా వాళ్ళు విడిచిపెట్టబడతారయ్యా. లేదా ఆ పాపం పట్టుకుంటుంది వీడి. పాపం అనే మాటకి ఏమంటే అన్నం దగ్గర ఒక మాట చెప్పామన్నది, ఒక సందర్భంలో ఎప్పుడు చెప్పాను అది. అన్నానికి పాపానికి సంబంధం ఎలా వస్తుందంటేట, ఇప్పుడు అన్నం ఎలా వచ్చిందంటే అసలు ధాన్యం నుంచి వచ్చింది. ధాన్యం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వరి మొక్కల్లోంచి వచ్చాయి. వరి మొక్కలు ఎలా వచ్చాయి? వరి గింజలు వేస్తే మళ్ళీ ధాన్యం వేస్తే అవి పెద్దవై నారుగుడు వేసిన తర్వాత పెద్దవయ్యాయి. ఇప్పుడు ఈ ధాన్యం తింటున్నామా? డైరెక్ట్గా తినట్లేదు. ధాన్యం మీద ఉన్నటువంటి ఊక తౌడు మొత్తాన్ని తీసేస్తున్నాం. ఎలా తీసేస్తున్నాం? ఓ మిల్లులో వేస్తున్నాం. ఎప్పుడైతే పూర్వైతే దంచుకుంటూ తీసేసామండి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీమాంసకులు పట్టుకున్నారు. ఏమిటంటే ఈ ధాన్యపు గింజ ఆ ధాన్య పైన పొట్టుతో సహా ఉండగా దాని పత్తే మళ్ళీ మొక్క వస్తుంది. నువ్వు పైన ఉన్నటువంటి హస్కంతా తీసేసేవో ఆ బియ్యం గింజ వేస్తే మొక్క రాదు. అంటే దానికి రిప్రొడక్టివ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ గింజకి, గ్రెయిన్కి, ఆ రిప్రొడక్టివ్ కెపాసిటీని తీసేసావు నువ్వు. అది పాపం. ధాన్యపు గింజని బియ్యపు గింజగా మార్చడం అనేది ఒక పాపం. అది ఆ పాపం ఉంది. అది ఎవరు అనుభవించాలి? నువ్వే అనుభవించాలి. నువ్వు వంట చేసుకుని తింటున్నావు కనుక. ఏ పచంతి ఆత్మకారణాత్, ఎవరైతే వంట చేసుకుని ఆ ఆహారాన్ని తన కోసమే వంట చేసుకుని తింటారో, అతిథులకు పెట్టకుండా, దేవతలకు పెట్టకుండా ఎవరైతే తింటారో వాళ్ళు ఏం తింటారయ్యా? వాళ్ళు అన్నం కాదు తింటుంటా. తే అఘం భుంజంతే, వాళ్ళు పాపాన్ని తింటున్నారయ్యా వాళ్ళు. ఇక్కడికి కొట్టాడండి. లేదయ్యా నేను వచ్చిన అతిథులకు భోజనం పెడతాను, అభ్యర్థులకు భోజనం పెడతాను, లేదా పిలుస్తూ ఉంటాను, ఈ దేవతలకు నిత్యం నైవేద్యం పెడుతూ ఉంటాను, ఓకే అలా అయితే పర్వాలేదు.
అలా ఎవరైతే సొంత సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎవరైతే యజ్ఞశిష్ట అసినః ఈ పంచమహాభూత యజ్ఞములు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి చేత కూడా మిగిలిపోయి అందరికీ నైవేద్యాలు పెట్టగా దేవాలయంలో కూడా చూడండి అన్ని పక్కల వెనకాల మీకు బలిని వేస్తుంటారు. బలి అంటే పశు హింస కాదు అక్కడ. బలి అంటే పూజ అని అర్థం అండి. ఆ బలి అనేటువంటి యజ్ఞశిష్టం అనేటువంటి ఏదైతే అన్నం ఉంటుందో దాన్ని తింటారో వాళ్ళు సర్వకిల్బిషై ముచ్యంతే. వాళ్ళ ఏ పాపం ఉంటది వాళ్ళకి? కదా దేవతలు నైవేద్యం పెట్టే పాపం వాళ్ళకి వెళ్ళాలి. మరి నాకేముంది ఇందులో అని చెప్పదు, డైరెక్ట్ చెప్పదు. ఎవరి కోసం ఇది అల్టిమేట్ ఎవరు చేయండి వాళ్ళు తినగా మిగిలిపోయింది నేను తింటున్నాను వాళ్ళ అనుగ్రహంతో. అయితే వాళ్ళని అడుగు వెళ్ళి ఈ పాపానికి సంబంధించి ఎక్కడ ఉంటుందో వాడు చెప్పుకోవాలి, నాకు సంబంధం లేదు అన్నట్టుగా దెబ్బలాడతాటండి. అంచేత యజ్ఞం చేయడం ఎందుకంటే నీకున్న పాపాలు పోవడానికి. నువ్వు యజ్ఞం చేయకుండా దేవతా నైవేద్యంగా పెట్టకుండా నువ్వు తిన్నావో ఆ పాపాన్ని పొందుతావయ్యా. అంచేత కరతు అనే మాట ఏమిటంటే అయ్యా నేను చేసినటువంటి రకమైన అన్నముతో సంబంధించినటువంటి ఏ పాపాలైతే ఉన్నాయో ఆ పాపాలు నాకు రాకుండా చేయవయ్యా. యజ్ఞం చేయడం అంటే ఏదో బస్తాల కొద్ది బియ్యం ధాన్యం వింటారు అది చేసి కూర్చోవడం కాదు. చివరికి ఎంతవరకు మళ్ళీ నాకు యజ్ఞం చేయాలనేటటువంటి బుద్ధిని పుట్టించు. దానివల్ల ఏమిటంటే తింటున్నటువంటి అన్నం నేను తింటూనే ఉంటాను, నా కుటుంబం అంతా తింటారు, కానీ ఎవరికి పాపం రాకుండా బయటపడతాం. పాపం తిన్నాము ఇంక మళ్ళీ పునర్జన్మ సిద్ధంగా కాసు కూర్చుంటే అన్ని రకాల సమస్యలతో సహా అని అక్కడికి ఆ వాక్యం వస్తుందండి. తర్వాత ఇంక అక్కడ చూడండి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. మనం అన్నం అనేటటువంటి ప్రకరణంలో ఉన్నాం. వాజిష్టమి దాంతో ప్రారంభించాం మన కథ అంతా కూడా చెప్పటం. మొట్టమొదటి మనకి అన్నాన్ని ప్రసాదించవయ్యా అనేప్పటికీ ఆ అన్నం వల్ల ఏమిటయ్యా, ఆ అన్నం వల్లే కదా ఆ జీవులందరూ పుట్టేది. నువ్వు పుట్టినా, నేను మనవాడు పుట్టిన, నీ కొడుకు పుట్టినా, నీ మనవాడు పుట్టినా, మునివాడు పుట్టినా వంశ వృద్ధి అయిందంటే ఆ అన్నం వల్లే. ఆ అన్నం ఎలా వస్తుందయ్యా? పర్జన్యాదన్న సంభవ, మేఘం వల్ల ఈ అన్నం ఉత్పత్తి అవుతుంది. ఆ పర్జన్యం ఎలా వస్తున్నది? యజ్ఞాద్భవతి పర్జన్య, ఇక్కడ నువ్వు యజ్ఞం చేస్తే అప్పుడు మేఘాలు వస్తాయ్యా. యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞము అంత ఈజీగా రేపు పొద్దున చేసేద్దామంటే మనకి ఏదో పౌంటి రేపు పొద్దున చేద్దామంటే కుదరదు. అది బోళ్ళది ప్రిపరేషన్ కావాలి దానికి. కర్మ సముద్భవ, వేదోక్తమైనటువంటి అనేక కర్మలు, వేదోక్తమే కాదు లౌకికమైనటువంటి అనేక కర్మలు ఉండగా మొత్తం మాత్రమే అప్పుడే యజ్ఞం సిద్ధిస్తుంది అయ్యా. ఇక్కడ ఒక మాట చెప్పాలండి. జ్యోతిషం ప్రకారం అంటే ఇది చదివాం సార్, ఇది బృహత్ సంహితలో వరాహమిహిరుడు మాట రాస్తాడండి. దీనికి ఆ మాటకి లింక్ మళ్ళీ మనకి భగవద్గీతలో 9వ అధ్యాయంలో వస్తుందండి, 19వ శ్లోకం దగ్గర. ఈ వేళ మన వర్షం కురిసింది అనుకోండి, వర్షం కురవాలంటే మేఘం ఫారం అవ్వాలి. మేఘం ఫారం అవ్వాలంటే భూమి మీద ఉన్నటువంటి నీళ్లు ఆవిరి అవ్వాలి. నీళ్లు ఆవిరైన తర్వాత మేఘంగా తయారైన తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి అంటే ఇక్కడ నీళ్లు ఆవిరైన తర్వాత ఎన్నాళ్ళకి మళ్ళీ నీళ్లు కిందకు వస్తాయి అంటే వాటర్ సైకిల్ యొక్క డ్యూరేషన్ ఎంత? అదండి క్వశ్చన్. నేల మించి ఎప్పుడు ఆవిరై పెడతాయి, ఆవిరై వెళ్ళిన తర్వాత మేఘంగా ఉంటుందో ఇంకో తోట ఉంటుందో నాకు అనవసరం. చివరికి మళ్ళీ వర్షం కింద వచ్చి తీరుతుంది, ఆకాశంలో కూర్చోదు అది. ఓ వాటర్ మాలిక్యూల్ ఇక్కడ ఎంత పైకి వెళ్ళిందో ఆ వాటర్ మాలిక్యూల్ మళ్ళీ ఎన్నాళ్ళకి కిందకు వస్తుంది? అదండి సింపుల్ క్వశ్చన్. దీనికి బృహత్ సంహితలో వరాహమిహిరుడు సమాధానం చెప్తాడండి. మనిషికి ఎలా అయితే పుట్టడానికి 9 నెలలో 10వ నెలలో మనకి శిశుజననం జరుగుతుందో అలాగా వాటర్ సైకిల్ కూడా దానికి 8 months 9 months అని టైం రాసాడండి ఆయన. ఏ నక్షత్రంలో ఇక్కడ ఈ వాటర్ మాలిక్యూల్ ఎవాపరేట్ అవుతుందో అదే నక్షత్రం మళ్ళీ ఆఖరిని అన్ని మాసాలు అయిన తర్వాత అప్పుడు ఆ నక్షత్రంలోనే అది ఆ వేళ కిందకి మళ్ళీ భూమికి వర్షం రూపంలో వస్తుంది అండి. ఇది ఎంత సైంటిఫిక్ అనాలిసిస్ చూడండి. ఈ విషయం సామాన్యం బయట ఎక్కడ మీకు యాక్సెసిబుల్ కాదు. ఇది అది 20వ బృహత్ సంహితలో 20వ చాప్టర్ కూడా అక్కడ రాశాడండి ఆయన. అంటే ఇది యజ్ఞాద్భవ అది ఎందుకు జరిగింది? ఇదంతా ఇప్పుడు సైక్లింగ్ అంతా పెర్ఫెక్ట్గా ఎప్పుడు చేస్తుంది? వాటర్ సైకిల్ అంటుంది. ఈ వాటర్ సైకిల్ అంతా కూడా ఎప్పుడు పెర్ఫెక్ట్గా జరుగుతుందంటే నువ్వు యజ్ఞాలు చేస్తుంటేనయ్యా. ఇది యజ్ఞం చేస్తుంటే వచ్చినటువంటి ఆ హోమం ఉంటుంది, ధూమం ఏదైతే ఉంటుందో ఆ పొగ దాన్ని ఆశ్రయించుకుంటాయి వాటర్ మాలిక్యూల్స్. ఆ ధూమాన్ని ఆశ్రయించుకున్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ సైకిల్లో కరెక్ట్గా వస్తాయి కిందకి అని ఇంత దూరం చెప్పుకొస్తాడండి. అయితే అన్నానికి యజ్ఞానికి ఉన్న సంబంధం చూసాం, యజ్ఞానికి పాపానికి మనకు ఉన్నటువంటి పరిస్థితికి మనం సంబంధం చూసాం. తర్వాత దీని మీద ఇంకొకటి చూడండి, ఈ కర్మ గురించి ప్రారంభిస్తూ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ కర్మ బ్రహ్మోద్భవం. ఇక్కడ బ్రహ్మ అంటే వేదం అండి. కర్మ అంటే వేదోక్తమైన కర్మ ఇప్పుడే చెప్పాను. అంటే వేదోక్తమైనటువంటి కర్మ ఎప్పుడు జరుగుతున్నాయా అంటే వేదం చదువుకున్నటువంటి వాడికి సాధ్యం అవుతుంది అది. ఆ చేసే ఋత్వికులందరూ వేదం చదువుకుని ఉండాలి. అంచేత ఈ వేదోక్తమైన కర్మ వేదముల నుండి పుట్టింది. కానీ వేదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? బ్రహ్మ అక్షర సముద్భవం. ఈ వేదము అక్షర పురుషుడి నుంచి వచ్చిందయ్యా ఇది. యస్య నిశ్వసితం వేద, ఏ పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో వేదం బయటకు వచ్చిందో. అంటే ఇంత గొప్ప వేదము, ఏ వేదాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు యజ్ఞం చేద్దాం అనుకుంటున్నావో ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? అది పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో బయటకు వచ్చిందయ్యా. అంచేత వేదం ఎటువంటిది? తస్మాత్ సర్వగతం బ్రహ్మ. వేదం అనేటువంటి సర్వగతము, పరమాత్మకు సంబంధించినటువంటిది. అందుచేత నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మొత్తం సమస్తం కూడా అన్ని కూడా యజ్ఞంలో ఆధారపడి, అన్ని యజ్ఞంలో నిలబడి ఉన్నాయి. ప్రతిష్ఠితం అంటే ఆధారం. యజ్ఞము ఆధారముగా మొత్తం సమస్తం విశ్వం అంతా నడుస్తోంది. అయితే అందరూ యజ్ఞాలు చేయట్లేదు కదండి. చేసేవాడు కొంతమంది చాలు. బ్యాంకులో ప్రతి వాడు క్యాషియర్ అవడు. ఒకడే ఉంటాడు క్యాషియర్. ఆ క్యాషియర్ మూలాన్ని మొత్తం బ్యాంక్ అంతా నడుస్తుంది. కానీ అందులో అకౌంట్స్ ఇంకా కొన్ని వందల మంది ఉంటారు. ఎవరి అసైన్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అవన్నీ ఉండగా ఒక చోట మాత్రం క్యాష్ కలెక్షన్ నడుస్తూ ఉంటుంది. అది అలాగే యజ్ఞం అనేటటువంటి ఒక చోట చాలయ్యా. వాడు ఆ కొద్ది మంది చేస్తే చాలు, మొత్తం విశ్వంతకి కూడా నిలబడుతూనే ఉంటుంది. అంటూ ఇంత గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఇది ఒక సైకిల్. ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ సైకిల్ అన్నామండి, యజ్ఞం సైకిల్. ఆ సైకిల్ గనక ఎవడైతే దాన్ని సరిగ్గా అనువర్తయతి, ఆ చక్రం తిరుగుతుంటే సింక్రనైజ్ చేసుకుని ఎవడైతే జీవిస్తాడో వాడి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవడు ఎసింక్రనస్గా ఉంటాడో, సింక్రనైజ్ చేసుకోడు తన లైఫ్ని, వాడు అఘాయు, వేస్ట్ లైఫ్ అయ్యేవాడిది. పాపాలతో కూడిన జీవితం, ఆయుష్ వాడిది. ఇంద్రియారామ, ఇంద్రియ సుఖాలు పొందుతూ ఉంటాడు దేవుడు. ఇంద్రియ సుఖాలు అంటే ఇప్పుడు పతనం చేసే వాడు. మోఘం పార్థ సహా మోఘం జీవతి, ఇది జస్ట్ లీడింగ్ ఏ వేస్ట్ లైఫ్. డైరెక్ట్ డిక్లేర్. మోహం అంటే వేస్ట్ అని అర్థం అండి. మోహం సహా అతను వేస్ట్ అయ్యి వాడి జీవితంతో వేస్ట్ అయ్యా, శుద్ధ వేస్ట్ చేస్తున్నాడు అయ్యేవాడు అని చెప్పి అంతకీ ఏది కేంద్రంగా పెట్టాడండి ఇక్కడ? యజ్ఞాన్ని కేంద్రంగా పెట్టాడండి. ఆ యజ్ఞాన్ని, అలాంటి యజ్ఞంతో నన్ను సింక్రనైజ్ చేసుకోరయ్యా. ఆ యజ్ఞ చక్రం ఏదైతే ఉందో అంటే మనుషులందరూ పుట్టడం, మళ్ళీ యజ్ఞం వల్ల వృద్ధి పొందడం, ఆ యజ్ఞం చేస్తూనే ఉండాలి. ఆ ధర్మాన్ని, వేదాన్ని ఆశ్రయించు, యజ్ఞాలు చేస్తుంటే దేవతలు నిన్ను ఆలోచిస్తారు, నువ్వు దేవతల గురించి ఆలోచిస్తుంది. ఈ రకంగా చక్రంతో ఎవడైతే అనువర్తిస్తాడో వాడు హ్యాపీగా నెక్స్ట్ ఇంకో ముందర ప్రోగ్రెస్ అవుతాడు. వాడు వాడు ఎలా నేను ఫాలో అవ్వను, నేను వేదాలు వ్యతిరేకిని, వేదాలు ద్వేషిస్తాను, నాకు ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని ఎవడైతే అలాంటి భావంతో ఉంటాడో వాడు ఎసింక్రనస్గా, అంటే సింక్రనైజేషన్ లేకుండా ఉన్నట్టుగా వాడు తయారవుతాడు. ఈజ్ జస్ట్ లీడింగ్ ఏ వేస్ట్ లైఫ్ అని ఇంత బ్యాక్గ్రౌండ్లో మనకి ఉండగా అక్కడ మనకి చెప్పినటువంటి మాట అండి. ఇక్కడ చూడండి, క్రతు అన్నహేతు యజ్ఞ. అదండి అన్నానికి హేతు యజ్ఞం అనే మాటకి ఇక్కడ భగవద్గీతలో యాజ్ ఇట్ ఇది 5-6 శ్లోకాలు పరమాత్మ కేటాయించాడు పాపం చెప్పడం కోసమని. ఏది ఆధారం అంటే ఇక్కడ చమకంలో మనం కోరుకునేటటువంటి అన్నం కావాలి అంటే నువ్వు క్రతువు చేయరా అబ్బాయి అని అక్కడ లింక్ ఎంత మధ్యలో అందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇవాళ మనం చూసుకోవడం పరమాత్మ అనుగ్రహంతో జరిగిందండి. ఇవాళ ఇక్కడికి ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామ.